my dear student. Present I am explain NAND gate. NAND gate గురించి, NOR gate గురించి, XOR కానీ, XNOR గురించి present I am explain చేస్తున్నా. So what is the NAND gate? The NAND gate is the composite gate. It is the combination for prepare OR gate and AND gate. అంటే AND gate, OR gate రెండు యూజ్ చేసి డిజైన్ చేసి దాన్ని ఏమంటారంటే NAND కాంపోజిట్ గేట్ అంటారు. అంటే చూడండి, ఇక్కడ NAND గేట్ అంటే మనకు ఫస్ట్ AND గేట్ అనేది వస్తుంది అన్నమాట. ఫస్ట్ AND గేట్ తీసుకోవాలి. సో AND గేట్ అంటే మనకు AND గేట్ అంటే ఏ బి అని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది అనమాట. ఏమొస్తుంది, AND గేట్లో ఇన్పుట్ ఏ కామా బి ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ అవుతుంది. దీనికి దీని యొక్క అవుట్పుట్కి నాట్ గేట్ కనెక్ట్ చేసినట్లయితే ఇట్లా, ఓకే, ఇట్లా నాట్ గేట్ కనెక్ట్ చేసినట్లయితే మనకి NAND గేట్ అనేది వస్తుంది అనమాట. NAND గేట్, ఓకే. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏబి. నాట్ గేట్లో ఏమొస్తుంది, కాంప్లిమెంట్ వస్తుంది. అంటే ఏబి హోల్ బార్ అనమాట. ఏబి బార్ అంటే ఏబి కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద NAND గేట్. సో దీన్ని మనం ఈ విధంగా ఈక్వలెంట్ డయాగ్రాము ఈ విధంగా రాసుకోవచ్చు. NAND గేట్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఇలాగా రాసుకోవచ్చు అనమాట. ఇట్లా బబ్బులు పెట్టుకుంటాం. ఇక్కడ ఏ, ఇది బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్ అనమాట. ఓకే. సో దీనికి ఇదంతా ఇవ్వకుండా జస్ట్ మనం ఇది రాసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద NAND గేట్ అనమాట. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాం, మనకి 2 ఇన్పుట్స్ ఇచ్చాం, ఏ కామా బి అనేటివి ఇచ్చాం. కాబట్టి మనకి అవుట్పుట్ ఏమైంది, ఏబి బార్ వచ్చింది. వీటికి అలాగే ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది ఏ, ఇది బి. ఇక్కడ ఓన్లీ 2 వేరియబుల్సే ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఏబిసి ఇచ్చాం అనుకోండి. ఏబిసి ఇస్తే ఏమవుతుంది, ఏబిసి వస్తుంది. ఇక్కడ ఏబిసి హోల్ కాంప్లిమెంట్ వస్తుంది ఇక్కడ. ఓకే. సో కాబట్టి 2 వేరియబుల్సే తీసుకున్నాను కాబట్టి మనకి ఏముంటాయి, 4 పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే 2 స్క్వేర్ అంటే ఏమి, 4 అంటే 4 ఇన్పుట్స్ ఇచ్చే విధంగా. అంటే ఏమి, ఏబి బి 0 1 0 1, ఇది 0 0 1 1. ఓకే. ఇక్కడ ఒక 0 ఒక 1 రాయండి. నెక్స్ట్ 0 0 1 1, 2 zeros 2 1 రాస్తారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఏబి అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఏమి, AND గేట్ యొక్క ఆపరేషన్. ఓకే. 0 ఇంటూ 0 ఏమవుతుంది మనకు, 0. ఓకే. నెక్స్ట్ అదే 0 ఇంటూ 1 ఏమవుతుంది, 0. 1 ఇంటూ 0 ఏమవుతుంది, 0. 1 ఇంటూ 1 అంటే ఏమవుతుంది, 1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏమైంది, నాట్ గేట్ యొక్క ఆపరేషన్ అవుట్పుట్ కావాలి. అప్పుడు ఏమవుతుంది మనకు, ఏ బి బార్ వస్తుంది అనమాట. అంటే ఏమి, 0 బార్ అంటే 1, 0 బార్ అంటే 1, 0 బార్ అంటే 1, 1 బార్ అంటే 0. కాంప్లిమెంట్ అంటే ఏమి, బార్ అన్నా కాంప్లిమెంట్ అన్నా ఒకటే. సో కాబట్టి ఏమొచ్చేసింది మనకి, దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ద NAND గేట్ అనమాట. ఈ విధంగా NAND గేట్ అనేది మనకి ఆపరేషన్ ఈ విధంగా ఉంటుంది. మనకి వేవ్ ఫామ్ గీయాలంటాడు. సో వేవ్ ఫామ్ ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ ఏ రాసుకోండి. ఏ రాసుకున్నప్పుడు మనకి ఏముంది చూడండి, ఇక్కడ 0 0 అంటే 2 zeros కదా, కాబట్టి జీరోస్. ఇది ఒక 0, ఇది ఒక 0. ఓకే. నెక్స్ట్ ఏముంది, 1 1. సో కాబట్టి ఏం చేస్తారు, ఇది ఒక 1, ఇది ఒక 1. 1 అంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏమి, ఇక్కడ బి ఎలా ఉంది మీకు, బి తీసుకోండి. బి ఎలా ఉంది మనకు చూడండి, ఇక్కడ 0 1 0 1 అనమాట. 0 1 అంటే ఏమి, ఇక్కడ ఇది 0, నెక్స్ట్ ఇది 1, అంతే కదా, ఇక్కడ 1. మరి ఏమొస్తుంది, ఇక్కడ 0. ఓకే. ఇది ఏమొస్తుంది మనకి, ఇక్కడ 0. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ మనకు 1. ఓకే. 0 0 ఇది. సో కాబట్టి ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1, ఇది 1. ఓకే. సో ఫైనల్గా మనకి అవుట్పుట్ ఏమొచ్చేసింది, 1 1 1 1. సో కాబట్టి అవుట్పుట్, ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది, 1 వచ్చిందా మనకు. సో కాబట్టి 1, ఇంతవరకు ఇది 1 1 1 వచ్చేసింది. ఏమిది, ఏబి బా. ఓకే. తర్వాత ఏమైంది మనకు, 0 అయింది. 0 అంటే ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి 1 1 1, ఇది 0.
దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో NAND గేట్ అంటే ఈ విధంగా మనకు ఇంటర్నల్గా ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ NOR గేట్. ఏమి ఇక్కడ NOR గేట్. సో NOR గేట్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, NOR గేట్. సో NOR గేట్ అంటే చూడండి ఇక్కడ మనకు NOR గేట్ అంటే NOR గేట్. NOR గేట్ అంటే AND గేట్, OR గేటు ప్లస్ NOT గేట్ అనమాట. ఏం చూడండి ఇక్కడ ఏం కూడా NOR గేట్ అంటే OR గేట్. OR గేట్ అంటే మనకు తెలుసు కదా, OR గేట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇన్పుట్ ఏ, ఇక్కడ ఒక బి అనే 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఈ OR గేట్ యొక్క ఫంక్షన్ ఏమి ఇక్కడ అడిషన్ కావడం అంటే ఏమవుతాయి, ఏ ప్లస్ బిగా మారుతుంది అనమాట. ఏ ప్లస్ బి ఇస్తే ఏబి ఇస్తే ఏ ప్లస్ బి అవుతుంది అనమాట అవుట్పుట్. వీటికి ఏం చేస్తున్నామంటే నాట్ గేట్ కనెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకు y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బార్ అవుతుంది అనమాట. ఏమవుతుంది మనకి ఇది ఏ ప్లస్ బి బార్. ఓకే, దిస్ ఈజ్ ద అవుట్పుట్. అంటే కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. ఏ ప్లస్ బికి ఏమొస్తుంది, ఏ ప్లస్ బిగా మారుతుంది. ఇక్కడ మనకి ట్రూత్ టేబుల్ తీసుకున్నట్లయితే అంటే ఏమి ఇక్కడ ఏ, ఇది బి తీసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం, 0 1 0 1 రాసుకోవాలి. ఒక 0 1, 2 zeros 2 1s. ఎందుకంటే ఇక్కడ కూడా 2 ఇన్పుట్స్ ఇస్తున్నాం అంటే 4 పాసిబిలిటీస్ వస్తాయంట. 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సో 1 2 3 4. ఓకే, 4 పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. ఓకే, సో అడిషన్ చేయండి. ఏమొస్తుంది మనకి ఇక్కడ ఏ ప్లస్ బి కావాలి. ఏం కావాలి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే ఏమి, 0 ప్లస్ 0 అంటే ఏమి 0, 0 ప్లస్ 1 అంటే 1, 1 ప్లస్ 0 అంటే 1, 1 ప్లస్ 1 అంటే ఇక్కడ 1, అంతేగాని 2 కాదు. అంటే 1 0 రాస్తాము కాబట్టి సమ్ము క్యారీ అనేది ఉంటుంది కాబట్టి మనకు 2 వస్తుంది. 2కి బైనరీ నెంబర్ 1 0 అనమాట. సో ఇది తీసుకొని వచ్చి ఇక్కడ రాసుకుంటాం. ఓకే, ఇది నెక్స్ట్. అలాగే మనకి ఏం కావాలి, అవుట్పుట్ y కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఏమిది, ఏ ప్లస్ బి బార్ కావాలి. ఓకే, అంటే ఈ ఆన్సర్కి కాంప్లిమెంట్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ 0 బార్ అంటే ఏమి 1, 1 బార్ అంటే 0, 1 బార్ అంటే 0, 1 బార్ అంటే 0. ఓకే, నెక్స్ట్ వీటికి వేవ్ ఫామ్ కావాల్సి వస్తే మనకు ఆల్రెడీగా తెలుసు కదా, ఇక్కడ ఏ అంటే ఏమి, ఇక్కడ ఏ. ఓకే, 0 1 అంటే ఇక్కడ 0, ఇది 1 అనమాట. అంటే 0 0 1 1 ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బి కావాలి మీకు. బిలో ఏముంది, ఒక 0 ఉందా, ఒక 0 ఉంది, ఒక 1, ఒక 0 ఒక 1. సో కాబట్టి 0 ఇది 1. ఓకే, మళ్ళీ 0 మళ్ళీ 1 అంటే 0 1 0 1. ఓకే, తర్వాత ఏమైంది మనకి అవుట్పుట్ చూడండి, ఇక్కడ మనకు ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ కావాలి. ఏ ప్లస్ బి బార్ అంటే చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, ఇక్కడ 1 0 0 0 అంటే మనకి ఏమిది 1, రిమైనింగ్ అంతా ఏమి 0. ఓకే, దిస్ ఈస్ ద ఏ ప్లస్ బి బార్ అనమాట. అంటే ఇది 1, ఇంకా రిమైనింగ్ అంతా ఏమిది 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ 0. ఓకే, ఏ ప్లస్ బి హోల్ బార్. ఈ విధంగా మనకి నార్ గేట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ XOR గేట్ అండ్ XNOR గేట్ గురించి మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Hello my dear student, you see the XOR gate. So XOR gate is we are represent. Okay, చూడండి ఇక్కడ మనకు XOR గేట్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ ఏ అనే ఇన్పుట్ ఏ, ఇది బి అనేది ఇస్తే మనకు అవుట్పుట్ ఏమవుతుందంటే ఏ XOR బి. ఇది ఏమవుతుందంటే y అనమాట, ఏ XOR బి. ఓకే, ఇది ఏ XOR బి అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అనమాట. ఓకే, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్గా రాసుకోవచ్చు. ఓకే, సో ఈ XOR గేట్లో మనకి ఏమొస్తాయి, మనకి ఇక్కడ దీన్ని సింబాలికల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. దీనిలో AND గేట్ అనేది
ఆర్ గేట్ అనేది నాట్ గేట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఈ దీనికి ఈక్వలెంట్ డయాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఇన్పుట్ ఉంది, ఇక్కడ బి అనే ఇన్పుట్ ఉంది. ఓకే, సో ఇది దీనికి కాంప్లిమెంట్ అనేది వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, నాట్ గేట్ కనెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ బి అనేది ఉంది, దీనికి ఏం చేస్తామంటే నాట్ గేట్ అనేది కనెక్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి రెండు ప్రోడక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఏ బార్ అంటే దిస్ ఈస్ కాల్డ్, ఇట్లా వస్తే ఏ బార్ వస్తుంది అంటే ఇది ఏ బార్, ఇది ఏ, ఎందుకంటే ఏ అనేది ఇలా వచ్చి ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వచ్చి నాట్ గేట్లకు వచ్చిన తర్వాత కాంప్లిమెంట్గా అవుతుంది. అలాగే సిమిలర్గా బి ఇలా వస్తుంది, ఇది బి బార్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ బార్ ఉంది. ఓకే, తర్వాత ఏముంది మనకు బి ఉంది కాబట్టి ఇది, సో ఈ రెండు ప్రోడక్ట్ అయినాయి కాబట్టి అండ్ గేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంది చూడండి, ఇక్కడ ఏ ఉంది. ఓకే, తర్వాత ఏముంది, బి బార్ అయింది కాబట్టి ఇది బి బార్. సో ఇవి రెండు ఏమైనా నీకు ప్రోడక్ట్ అయినాయి. ఓకే, సో ప్రోడక్ట్ అయిన తర్వాత ఇది ఏమవుతుంది మనకు, ఏ బార్ బి అవుతుంది. ఏమొస్తుంది, ఇది ఏ బార్ బి, అండ్ గేట్లో ప్రోడక్ట్ అయితే కదా ఏ బార్ బి, ఇది ఏమొస్తుంది నీకు ఏ బి బార్, ఏ బి బార్. ఓకే, ఇవి మనకి ఇన్పుట్స్ వచ్చాయి. తర్వాత ఈ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఆర్ గేట్ అనేది డ్రా చేస్తాం. ఆర్ గేట్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇలా ఉంటుంది అనమాట ఆర్ గేట్ అంటే. సో కాబట్టి ఇది ఏమొస్తుంది మనకు, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ అన్నమాట, ఏ బి బార్. దీన్ని సింబాలికల్గా మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ ఎక్స్ఆర్ బిగా రాసుకోవచ్చు అనమాట. ఏం రాసుకోవచ్చు, ఇది ఏ ఎక్స్ఆర్ బిగా రాసుకోవచ్చు అనమాట. ఇది యాక్చువల్గా దీన్ని అంతా కంప్రెస్ చేయగా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సింబల్. ఓకే, సో కాబట్టి ఈ సర్క్యూట్కి ఈక్వలెంట్ సర్క్యూటే ఇది అనమాట. సో కాబట్టి ఎక్స్ఆర్ గేట్ అంటే ఇదంతా మనం సింప్లిఫై చేస్తే ఫైనల్గా ఈ టోటల్ అంతా ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ఏ ఎక్స్ఆర్ గేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ నార్ గేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏమిది ఎక్స్ నార్ గేట్. ఓకే, ఎక్స్ నార్ గేట్ మీరు సింపుల్గా చూడండి, మీకు ఇది ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ నార్ గేట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ బబ్బుల్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ బబ్బుల్ వస్తుంది, ఏది ఎక్స్ నార్ గేట్. మీకు దీనిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ నార్ గేట్, ఎక్స్ నార్ బబ్బుల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు కాంప్లిమెంట్ వస్తుంది అనమాట. అంటే ఎక్స్ఆర్ గేట్కి కాంప్లిమెంటే ఎక్స్ నార్ గేట్ అనమాట. సో ఏ ఎక్స్ఆర్ బి రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది, ఇది బార్ అనమాట. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఎక్స్ నార్ అంటే ఏ ఇట్లా సున్నా చుట్టి ఇట్లా మధ్యలో చుక్క పెట్టి ఇలా బి పెట్టేసినాం అనుకో, దాన్ని ఎక్స్ నార్ గేట్ అంటారు. ఏమంటారు ఇక్కడ, ఎక్స్ నార్ గేట్. సో కాబట్టి మనకి ఈ ఆన్సర్కి రావాలంటే మన నెక్స్ట్ ఏమొస్తుంది మనకు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ మనము నాట్ గేట్ కనెక్ట్ చేసుకున్నట్లయితే, ఏమి ఇక్కడ నాట్ గేట్ అనేది కనెక్ట్ చేసుకున్నట్లయితే అప్పుడు దీనికి ఏమొస్తుంది, దీనికి అంతా కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. అంటే ఏమి ఇక్కడ ఏ ప్లస్, ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ కాంప్లిమెంట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే ఏ డాట్ బి అనమాట. ఇది ఎక్స్ నార్ గేట్. అర్థమైంది కదా. ఎక్స్ఆర్ గేట్ గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఈజీగా దీన్ని రాబట్టుకోవచ్చు అనమాట. ఏం చేస్తాం, జస్ట్ బబుల్ పెడతాం, బార్ పెట్టేస్తాం. ఇది ఎక్స్ఆర్కి కాంప్లిమెంట్ పెట్టినట్లయితే ఎక్స్ నార్ గేట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఆ సర్క్యూట్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా నాట్ గేట్ యాడ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద, ఈ బబ్బులు పెట్టడం వల్లే ఇక్కడ బబ్బులు వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా. సో దిస్ ఈజ్ ద ఎక్స్ నార్ గేట్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. ఓకే, సో కే మ్యాప్ ఏ విధంగా మనము సింప్లిఫై చేయాలనే దాని గురించి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. గేట్స్ అయిపోయినాయి. I will go for K map, how to write the K map. Okay, thank you.